భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. ఈ రెండిటి తత్వ సంకేతాన్ని గమనించుదాం. హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఇది రెండవ నామం. అమ్మవారు హిమవత్ పర్వతానికి కుమార్తెగా కలిగినది. హిమవంతుడు మనకు చూడ్డానికి స్థావరంగా కొండలా ఉంటాడు, కానీ దివ్య పర్వతానికి అధిదేవతగా హిమవంతుడనికి దేవతామూర్తి ఉన్నది. ఆయనకు పితృదేవతల మానసపుత్రిక అయిన మేనాదేవి భార్య. ఆ ఉభయుల తపఫలంగా అమ్మవారు కుమార్తెగా వారికి ఆవిర్భవించారు. ఆ తల్లే పార్వతీదేవి. హైమవతి అని చెప్పబడుతున్నది. హైమవతి అని ఉపనిషత్తుల్లో అమ్మవారి నామం ఉన్నది. ఇది సామవేదానికి సంబంధించిన కేనోపనిషత్తులో ఉన్నది ఈ నామం. ఉమా హైమవతి బహు శోభమాన అని చెప్పబడుతున్నది. దేవతలందరి ఎదుట సాక్షాత్కరించిన జగదంబ తనని తాను పరిచయం చేసుకుంటూ నేను ఉమాదేవిని, హైమవతిని, బహుశోభమాన అయినటువంటి తల్లిని అని చెప్పినది. ఈ బహుశోభమాన అనే మాటలోనే త్రిపుర సుందరి తత్వము దాగి ఉన్నది. ఇక హైమవతి అంటే హిమవత్ పర్వత రాజపుత్రి అని చెప్పబడుతున్నది. ఆ తల్లి ఉమాదేవి. ఇక్కడ ఈ రెండు నామాలు మనం గమనించినట్లయితే మొదటిది అమ్మవారి మెట్టినింటిని తెలియజేస్తున్నది, రెండవ నామం అమ్మవారి పుట్టినింటిని తెలియజేస్తున్నది. ఇప్పుడు మనం కొలుచుకుంటున్న మూర్తి కైలాసంలో శివపత్నిగా ఉన్న మూర్తి. కానీ ఈ తల్లి ఏ పుట్టింటి నుంచి వచ్చింది అంటే హిమవంతుని ఇంటి నుంచి వచ్చినది. అందుకే హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఈ మాట చెప్పడంలో అద్భుతమైన భావం అన్నది. అమ్మవారు హిమవంతుని కుమార్తెగా పుట్టగానే హిమవంతుడి వంశమంతా పావనమైపోయింది. హిమవంతుడు పర్వత వంశం. ఈ పర్వతములన్నిటికీ కూడా వేద ప్రకారంగా చూస్తే పర్వతములు విష్ణుతత్వంతో కూడినటువంటివి. విష్ణు పర్వతానామధిపతి అనే వేదవాక్యం కనబడుతున్నది. అందుకు అమ్మవారి వంశము విష్ణు వంశము అంటారు. జానపదుల స్త్రీల పాటల్లో కూడాను విష్ణు వంశమందు పుడితివి అని గౌరీదేవిని స్తుతించడం మనకు కనబడుతున్నది. విష్ణు వంశం ఎందుకన్నారంటే ఈ పర్వతములన్నీ విష్ణుతత్వంతో కూడినటువంటివి. అమ్మవారు విష్ణు సోదరి కూడా. ఆ కారణంగా కూడా అమ్మవారి పుట్టినిల్లు విష్ణుతత్వంతో కూడిందని భావించవచ్చు. అందుకే హిమాచల మహావంశ పావనాయై నమో నమః. హిమవంతుని యొక్క మహావంశము అది సామాన్యమైన వంశం కాదు, గొప్ప వంశం. హిమాచలుడు గురించి చెప్తూ కాళిదాస మహాకవి అంటాడు, హిమాలయో నామ నగాధిరాజ అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అన్నాడు. హిమవంతుడు దేవతాత్మ అంటే దివ్య పర్వతం. దేవతలు నడయాడుతూ ఉంటారు. సిద్ధపురుషులు, మహర్షులు, యోగులు నిరంతరం తపస్సు చేసి తమ యొక్క ఉనికి చేత, తమ తపస్సు చేత ఆ పర్వతానికి మరింత శక్తినిస్తున్నారు. అందుకే తపోధామ దేవతాత్మ అని హిమవంతునికి పేరు. అందుకే ఆయన వంశమంతా చాలా గొప్పది. మేరు పర్వతము, మైనాక పర్వతము మొదలైనవన్నీ కూడా హిమవత్ వంశ పరంపరకి చెందినటువంటిది. ఆ కారణం చేతనే అది గొప్ప వంశము. గొప్ప మహా అనే శబ్దము కేవలం దాని యొక్క విస్తారము, ఔన్నత్యము వల్ల మాత్రమే కాదు, పవిత్రత వల్ల కూడా చెప్పబడుతున్నది, దివ్యత్వం వల్ల కూడా చెప్పబడుతున్నది. ఎన్ని కొండలు ఉన్నప్పటికీ హిమవత్పర్వతానికి సాటి ఏదీ లేదు. ఎందుకంటే ఇది దివ్యత్వానికి ధామము. అందుకే దేవభూమి అని పేరు కూడా హిమవత్పర్వతానికి. అలాంటి మహావంశము అమ్మవారి యొక్క జననం చేత పవిత్రమైంది. ఉత్తమ సంతానం కలిగితే ఆ కులమంతా పవిత్రమవుతుందంటారు. సాక్షాత్తు జగజ్జననిని ఆ మేనా హిమవంతులు పుత్రికగా పొందారు. అందుకు వారి వంశమంతా పవిత్రమైంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే స్త్రీ సంతానం కలిగితే వంశం పవిత్రమవుతుంది. 10 మంది పుత్ర సంతానం కంటే ఒక్క స్త్రీ సంతానం గొప్పది అని మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం అది. ఆ స్త్రీ సంతానం వల్ల అటుతరాలు ఇటుతరాలు కూడా తరించుతాయి. అది సామాన్య స్త్రీ జన్మించినా అంత పవిత్రత ఉన్నప్పుడు సాక్షాత్తు ఆది స్త్రీ, ఆదిశక్తే ఇక్కడ పార్వతిగా అవతరించింది కనుక హిమవత్ పర్వత వంశమంతా పావనమైపోయింది. హిమాచల మహావంశ పావనాయై నమో నమః. అలా మనం కైలాసంలో ఉన్న అమ్మవారిని స్తుతిస్తూనే ఆమె యొక్క పుట్టినింటిని కూడా స్మరించుకుంటున్నాం. దీన్ని బట్టి పార్వతీదేవి యొక్క ఆ దివ్య జనన గాథను కూడా స్మరించడం జరుగుతున్నది. ఇక్కడ కొన్ని అంశములు మనం గమనించుకోవాలి. మొదట రజతాచల శృంగాగ్ర మధ్యస్థ. ఈ మాటలో దివ్యమైన కైలాసలోకం బ్రహ్మాండాలన్నిటికీ ఆవల ఉన్నది. మనం మానస సరోవరం దగ్గరున్న కైలాసం అంటాం. అది భూమి యందున్న కైలాసపు విభూతి. నిజమైన కైలాసలోకం మాత్రం బ్రహ్మాండాలన్నిటికీ ఆవల 14 ఆవరణల మహాలోకం. ఆ కైలాసంలో శివశక్తులు నివసిస్తూ ఉంటారు.
ఆ శివశక్తులు ఆ మహాకైలాసం యొక్క కొనపై ఉంటారట. కొన అంటే ఉన్నతమైన స్థితి అని, దాన్ని మించి మరొక స్థితి లేదు, అది అన్నిటికీ పైన ఉన్నది. పైగా కొన అన్నప్పుడు చాలా సూక్ష్మముగా ఉంటుంది, అందుకు సూక్ష్మమైనటువంటి భూమికలో ఉన్నటువంటి తత్వము అని అర్థం. దివ్యలోకాలకి యోగపరంగా మన శరీరంతో సమన్వయించవచ్చు. అలాగా ఇక్కడ రజతాచల శృంగాగ్ర మధ్యస్థ అనే దానిలో భావం తెలుసుకోవలసింది. కైలాస పర్వతం అనగా సహస్రారము అని అర్థం, అనగా బ్రహ్మరంధ్ర స్థానం. ఆ సహస్రారంలోనే శివశక్తుల నివాసము అని యోగశాస్త్రం చెప్తున్నది. అందుకు యోగపరంగా రజతాచల శృంగ అగ్రము అంటే బ్రహ్మరంధ్ర స్థానం యొక్క నడిమి భాగంలో ఉన్న సహస్రారంలో శివునితో ఉన్నటువంటి శివశక్తి అని అర్థాన్ని చెప్పుకోవాలి. యోగపరంగా ఇది ఉన్నటువంటి అంశం. ఇక హిమాచల మహావంశ పావన అని చెప్పడంలో కూడా మంచు కొండ హిమాచలము అంటే మంచు కూడా తెల్లగా ఉంటుంది, వెండి కొండ కూడా తెల్లగా ఉంటుంది. ఈ తెల్లదనం దేనికి సంకేతమయ్యా అంటే శుద్ధ సత్వగుణానికి సంకేతము. రజోగుణ తమోగుణ దోషము లేని శుద్ధ సత్వగుణం ఏదైతే ఉంటుందో ఆ శుద్ధ సత్వగుణం ఉన్నప్పుడే మనం భగవత్తత్వాన్ని తెలుసుకోగలం. అందుకే భగవత్తత్వము శుద్ధ సత్వగుణం ద్వారానే తెలియబడుతుంది కనుక వెండి కొండ అన్నారు శుద్ధ సత్వగుణాన్ని. పైగా కొండ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఉన్నతమైనది అని అర్థము. అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి భౌతిక స్థాయి, ఉన్నతమైన స్థాయి అంటే ఆధ్యాత్మిక స్థాయి. దివ్యత్వం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది, అందుకోవడం మహా కష్టము, దానికోసం సాధన చేయాలి. అందుకు బ్రహ్మరంధ్ర స్థానం అంటేనే మన శరీరాన్ని పర్వతంగా పోల్చితే సహస్రారం శిఖరంలోనే ఉన్నది. అలాగా మూలాధారం నుంచి సరిగ్గా సహస్రారం వరకు ఉన్నటువంటి సుషుమ్నా నాడే పర్వతము అని భావించబడుతుంది. ఆ పర్వతం యొక్క కొన భాగము కైలాసము సహస్రారం అని చెప్పబడుతున్నది. ప్రారంభ భాగం మూలాధారం, ఆ మూలాధారమే హిమవత్ పర్వతం అని భావించాలి. హిమవత్ పర్వతంలో పుట్టిన పార్వతీదేవి తపస్సు చేసి శివుని చేపట్టి కైలాసానికి చేరుకున్నది. ఇదంతా యోగపరమైన రహస్యం ఈ రెండు నామాల్లో ఉన్నది. భగవన్నామాల్లో ఇన్ని రహస్యాలు ఉంటాయి కనుకనే అవి శక్తివంతమైనవి. మామూలుగా చదివితే ఒక క్షణం చాలు, భావం తెలుసుకుంటే కొంత విస్తారమైన సమయం పడుతుంది, దాని ద్వారా అనుభూతి మనకు లభిస్తుంది. అందుకే హిమాచల మహావంశ పావన అని చెప్పినప్పుడు హిమవత్ పర్వతం అనగా మూలాధార స్థానం అని చెప్పుకోవాలి, కైలాసం అనగా సహస్రార స్థానం అని చెప్పుకోవాలి. హిమవంతునికి పుట్టిన అమ్మవారు తపస్సు చేసి శివుని చేపట్టారు అంటే మూలాధారంలో జ్వలించినటువంటి కుండలిని క్రమంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారంలోని శివునితో ఏకమై భాసిస్తూ ఉన్నది. ఇదే యోగపరంగా మోక్షము అని చెప్పబడుతున్నది. ఆ తత్వమే ఇక్కడ మొదటిగా సహస్రార స్థానాన్ని చెప్పి అక్కడికి చేరిన ఈ శివశక్తి మూలాధారం నుంచి బయలుదేరి వెళ్ళింది. అందుకే అమ్మవారి తపస్సు అంటే కుండలిని సాధనకు ఒక ప్రతీక. దాన్ని ఇక్కడ రెండు నామాల్లో మనం భావన చేస్తున్నాం. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః, హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఇప్పుడు ఈ రెండు నామాలకి మనం స్థూలంగా కథపరంగా అర్థం చెప్పుకున్నాం. ఒకటి వెండికొండ అని, ఇంకొకటి హిమవత్ పర్వతమని. యోగపరంగా కూడాను సహస్రారము మూలాధారం అని చెప్పుకోవడం జరిగింది. ఇక జ్ఞానపరంగా చూస్తే శుద్ధ సత్వ భూమికయే రజతాచలము. అది ఉన్నతంగా ఉండాలి, ఉదాత్తంగా ఉండాలి, లోకాలకు అతీతంగా ఉండాలి. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అని చెప్పినట్లుగా అతీత ఉన్నత భూమిక అది. అలాంటి భూమికని చెప్పడానికి పర్వతము అనే మాటను వాడారు. అలాంటి దివ్యమైనటువంటి పర్వతంపై ఉన్నటువంటి పర్వతరాజ పుత్రికకు నమస్కారము. ఈ రెండు నామాల ద్వారా ఈ తత్వాన్ని గ్రహించి సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.